ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రిన్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 24వ రోజు పారాయణలోకి వచ్చాం. బృందాదేవి మోహంలో కొట్టుకుపోతూ దుఃఖంలో మునిగి ఉన్నటువంటి మహావిష్ణువు ఆయన గురించి ముందు భాగంలో చెప్పుకున్నాం. ఇక్కడ యుద్ధ రంగాల్లో ఏం జరిగిందో చెప్తున్నారు. అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుని సమోహింపచేయదలిచి మాయా గౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయా గౌరిని చూశాడు శివుడు. పరమేశ్వరుడైనప్పటికీ మాయలో పడటం భగవంతుడికి కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. ఈయనేమైంది, చూసి చూడంగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడుగా ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు పుంఖానుపుంఖాలైన 3 బాణాలను, పుంఖానుపుంఖాలుగా 3-4 బాణాలను శివుని శిరస్సు పైన, వక్షస్థలం పైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా జంగమయ్యలో చలనం రాలేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవుని చేత బోధింపబడిన వాడై కోలుకొనిన పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోతున్న వారిలో ఉన్నటువంటి అగ్రనాయకులైన శుంభుడు, నిశుంభుడు వాళ్ళని చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. మనం తర్వాత దేవి భాగవతంలో అమ్మవారు శుంభనిశుంభుల్ని వధించింది నీల సరస్వతి స్వరూపంలో అని చెప్పుకుంటాం. ఆమె చేతిలో మరణిస్తారని రుద్రుడే ఈ యుద్ధంలో శపించాడని, కాలాంతరంలో వాళ్ళు అక్కడ మరణించారని దేవి భాగవతంలో చెప్పబడుతుంది. అయితే ఇదంతా గమనించినటువంటి జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు, చీకటిగా చేసేసాడట. ఆ చీకటిని శివుడు తన తపోబలంతో చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును, నందీశ్వరుణ్ణి భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుంచి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివుని కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చిందట పరమేశ్వరుడికి. వెనువెంటనే చక్రాయుధాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింపజేసే వేయగలిగేటువంటి వేగవంతమైన ఆ చక్రము చూపర్లను భయభ్రాంతులు చేస్తూ వెళ్ళి జలంధరుని తలని నరికి నేల మీద పడేసింది. అతని మొండెం నుంచి వెలువడినటువంటి మహాద్భుతమైన తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాంతరంగులు, అవనత శిరస్కులు అయ్యి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు, స్తుతించారు, పరిపరి విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరము బృందామోహితుడై అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా, అందుకు గాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధానాల నడుమ సకలగణ సమేతుడై ఈశ్వరుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవతలు చేసిన మహామాయా స్తోత్రం అద్భుతమైనదటండి. అర్థం చెప్తున్నాను. ఈ మహామాయా స్తోత్రము అని గనక మనం సెర్చ్ చేసి వెతికి పట్టుకుని చదువుకోగలిగితే చాలా బాగుంటుందట. ఎక్కడా కూడా మనం తల్లకిందులయ్యే పరిస్థితి రాదు. అంటే ఒక్కొక్కసారి మనుషులం కదా, మనం రోజు మాయలోనే పడతాం, మనం ఉండేదే మాయలో. దాంట్లో నుంచి మనకి తర్వాత గతి ఏమిటి అనేది తెలుస్తుందట. దొరికిన వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. సృష్టి స్థితిలయలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టాయో ఆ దేవి యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తున్నాం. అంటే ఏ దేవి వల్ల ఇవన్నీ పుట్టి మళ్ళీ లీనమవుతుందో ఆ దేవికి నమస్కరిస్తున్నాము. ఏదైతే 23 భేదములతో చెప్పబడిన సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. దేని యందు భక్తుడైన వాడు దరిద్ర మోహ భయ పరాభవాల్ని పొందడో, ఏదైతే తన భక్తుల యందు ఎడతగని ప్రేమ కలతో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. ఆయన ఇలా చెప్తున్నాడు అనమాట. ఈ దేవతలు చేసినటువంటి మూల ప్రకృతి స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు 3 కాలాల యందు పఠిస్తారో వాళ్ళు ఏనాడు దరిద్రాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందకుండా ఉంటారు. ఇక ప్రస్తుతంలోకి చెప్తున్నాడు నారదుడు. ఈ విధంగా దేవతలు ప్రార్థన చేయంగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుతమైన తేజస్సు ఒకటి పడుచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వల్ల లక్ష్మిగాను, తమోగుణం వల్ల సరస్వతిగాను, సత్వగుణం వల్ల లక్ష్మిగాను, రజోగుణం వల్ల లక్ష్మిగాను, తమోగుణం వల్ల పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే. కాబట్టి
మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతుల్ని ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయిందట మహామాయ. దేవతలు ఉమారమ సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలుడైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లమన్నారు. గింజలు ఇచ్చారట. అయితే దేవతలు ఆ బీజాల్ని తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృంద యొక్క చితాప్రాంతం అంతా చిలకరించారు. బృందాదేవి ఒక చోట చితాభస్మంగా మారిపోయింది. ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోయింది కదా, అక్కడక్కడక్కడే తిరుగుతున్నాడు ఆమె వ్యామోహాలతో. అక్కడ చల్లారట. చల్లితే ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదని పొందుతారు అని ఈ బృందావృత్తాంతం సంతానదాయకమని చెప్తున్నారు. పునః నారదుడు ఇట్లా చెప్పాడు: ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధానంగా బృందాచితాస్థలిలో దేవతల చేత చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 వృక్షాలు జన్మించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్నటువంటి విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిసిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వల్ల కోలుకున్నవాడే అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలని చూడడం మొదలుపెట్టాడు. అయితే వాటిలో ఆ లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలై ఉండటం వల్ల ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువుకి ఎడమైంది. ఆయన విష్ణువు నుంచి పక్కకెళ్ళిపోయిందట. కేవల అనురాగపూరితాలైనటువంటి ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడయి సర్వదేవతా నమస్కారాల్ని అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాకుండా ఇప్పుడు మాలతి అనేది ఒక తమాషాగా వాసన వస్తుంది. గిన్నె పువ్వులాగా ఉంటాయి, మంచి వాసన వస్తుంది. కోస్తే చిన్నగా పాలు వస్తాయండి. మామూలుగా పాలు వచ్చే ఏ పువ్వులని దేవతా పూజలకి వాడరు, అది పనికిరాదంటారు. మాలతి వృక్షం ఇట్లా జన్మించిందట. వాసన మాత్రం మహాద్భుతంగా ఉంటుంది. దాన్ని పూజలో వాడరు సాధారణంగా. ఈ 2 చెట్లని మనం తులసిని నిత్యము పూజిస్తాం. ఉసిరి కూడా విష్ణుగుణాన్వితంగా ఉంటుందని చెప్తారు. అయితే తులసి మహిమ చెప్తున్నారు. ఎవరింట్లో అయితే తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సరస్వతీర్థ స్వరూపమై విలసిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అంటే నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారని భావం. గంగా స్నానము, నర్మదా దర్శనము, తులసి సేవనము ఈ 3 సమాన ఫలదాయకాలని చెప్పబడుతోంది. తులసిని ప్రతిష్ఠించిన అంటే పాతిన, తడిపిన, నీరు పోసిన, తాకిన, ముట్టుకున్న, పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటల వలన కలిగే పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతోటి అంటే మంజరులు అంటాం కదా, గింజలు రావడానికి ఒక కుచ్చులాగా వస్తుంది, మంజరి అంటారు. ఆ మంజరితోటి తులసి గుత్తులతోటి శివకేశవుల్ని అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అంటంలో ఎటువంటి సందేహం లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు తులసి దళాలలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడంటాము సత్యము సత్యము, ముమ్మాటికి సత్యం. తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించే వాడికి పాపాలు కొంచెం కూడా అంటాం. తులసీవనపు నీడలో పితృశ్రార్థం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ధాత్రి వృక్షం అంటే ఉసిరి చెట్టు గురించి చెప్తున్నారు. ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకలోకంలోంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తాడో వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైనటువంటి మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరి పళ్ళని, తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. అందుకని మనకేం చెప్తారండి, కార్తీక మాసంలో ఉసిరి పళ్ళు దానం చేయండి అంటారు. నిజానికి విరివిగా విస్తారంగా ఉసిరి రాదు, చిన్న చిన్న కాయలు ఉంటాయి, లేతవి. మనకి ఎప్పుడు వస్తాయి ఇవి? మహాశివరాత్రి సమయంలో ఫిబ్రవరి వచ్చేసరికి కానీ మనకి ఉసిరికాయలు గైరుగా బలమైన పండు రాదు. ఇప్పుడు లేత పండు దానం చేస్తే అంత విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పలేమండి.
ఈ సమయంలో లభించేవైతే మనకి ఏమంటారు హైబ్రిడ్ కాయలే కనిపిస్తాయి. కానీ తులసి మంచిదని చెప్తాది, ఉసిరి మంచిది అని చెప్తున్నారు అంతే. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనాలు విశేష ఫలితాలను ఇస్తాయి. సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు. అందుకని మనకి విశేషంగా ఏం చెప్తారు, ఈ సమయంలో చేసేటువంటి వనభోజనము ఖచ్చితంగా ఆ వనంలో ఎక్కడైతే భోజనం చేస్తామో అక్కడ ఉసిరి చెట్టు ఉండాలి. ఉసిరి చెట్టు పాదాల దగ్గరే మనం చెట్టు నీడనే సాలగ్రామార్చన చేసుకోవాలి, విష్ణు ఆరాధన చేసుకోవాలి, శివాభిషేకం చేసుకోవాలి, సాలగ్రామ దానం చేయాలి. ఆ చెట్టున్న వనంలోనే మనం భోజనాలు చేయాలి. ఇలాంటివి హరిభజన చేయటము ఇవన్నీ విశేషంగా చెప్తారు. మన అవకాశాన్ని బట్టి తప్పకుండా జరుపుకోవచ్చు. ఈ నెల ఏ నెలలో అయినా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక 30 రోజుల్లోనూ ఉసిరిక పత్రిని కోస్తాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతాడు. అంటే ఏమిటి, కార్తీకంలో ఉసిరి పత్రి కోయకూడదు అని చెప్తుందండి పురాణం. కొయ్యకూడదు. పైగా ద్వాదశి రోజున కూడా తులసి దళాలు కొయ్యకూడదట. మిగిలిన అన్ని రోజుల్లో పర్వాలేదు కానీ ద్వాదశి నాడు తులసి దళం కొయ్యొద్దు, ఇదొకటి. తర్వాత కార్తీకంలో 30 రోజులు ఉసిరిక పత్రిని కోయకూడదు. మనం ఏం చేస్తాము, ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి చెట్టు ఏం పెట్టుకుంటామని బజారంతా ఉసిరికి చెట్టు కొమ్మలే, ఇంతంత కొమ్మలు కాయలతో ఉన్నవి, లేత కాయలు చక్కగా ఉంటాయి, వాటితోటి కొమ్మలు తెచ్చి పెట్టుకుని చేసేసుకుంటున్నాం. చాలామంది చేస్తారు. అందరూ ఉసిరికి చెట్లను భరించి పెట్టుకోలేరు కదా. మనం ఈ పాపమే చేస్తున్నామండి, ఇది తప్పని చెప్తోంది పురాణము. వచ్చే సంవత్సరం జాగ్రత్త పెడదాం. ఏదైనా చిన్న తులసి చెట్టు తెచ్చుకుని 3-4 కలిసి ఒకే చోట ఉసిరి ధాత్రి తులసి కళ్యాణం చేసేసుకుంటే సరిపోతుంది. మరి అవకాశం ఉన్నవాళ్ళు ఆలోచించండి. వచ్చే ఏడాది ఏం చేయగలమో మనం ఇప్పుడే ఆలోచించుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరైతే కార్తీకంలో ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేస్తే అన్ని విష్ణు క్షేత్రాల్లో అంటే 108 దివ్య దేశాల్లోనూ విష్ణు పూజ చేసిన ఫలితం లభిస్తుందట. శ్రీహరి లీలల్ని మహిమల్ని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అలాగే ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషుని కానీ సాధ్యం కాదు. ఎవరైతే ఈ ధాత్రి తులసి జననగాథని ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు కూడా తమ పాపాలని పోగొట్టుకున్న వారే తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. దీంతో 24వ రోజు పారాయణ పూర్తయిందండి. ఈరోజు కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం కాబట్టి దీపారాధన చేసుకునే వాళ్ళు, దీపదానం చేసేవాళ్ళు, ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు, దేవాలయంలో దీపాలు పెట్టదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆఖరి సోమవారాన్ని సుసంపన్నం చేసుకోండి. రేపు ఉదయం మళ్ళీ 25వ రోజు పారాయణతోటి కలుసుకుందాము. నమస్కారం.